చూడు నేను చెప్పేదాకా ఇక్కడ అసలు ఈ ఊర్లో వర్షమే పడదు అని అంటున్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు మనకు కూడా కొన్నిసార్లు తెలియకుండా మన జీవితంలో కూడా ఒక కరువు అనేది వచ్చేస్తుంది. మనం ఎన్నో ఆలోచించుతుంటాం, అయ్యో ఈ కరువు నాకు ఎందుకు వచ్చింది, ఎందుకు నా పనులు అయితే లేదు, ఎందుకు నా జీవితం ఎండిపోయినట్టుగా ఉంటుంది అని మనం కొన్నిసార్లు మనము ప్రశ్న వేసుకుంటాం. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఏం చేసినాము అని మనం మాత్రం మనని పరీక్షించుకోము. కానీ దేవుని పిల్లలు చేయాల్సింది ఏంది అంటే, ఎప్పుడైతే మన జీవితంలో కరువు అనేది వచ్చిందో, స్వస్థత ఆగిపోయింది, స్వస్థత మనము ప్రార్థన చేస్తే కూడా దేవుడు వింటలేడు అంటే వెంటనే చేయాల్సింది ఏంటంటే మనని మనము పరీక్షించుకోవాలా. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, అయితే ఇక్కడ వర్షం దేవుడు ఎందుకు ఆపిండు వాళ్ళ జీవితంలో అంటే ఇప్పుడు మనం చూద్దాం. అహాబ్ రాజు ఉన్నాడు, ఆయన ఇజ్రాయేల్కి రాజు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఇజ్రాయిల్ ఎవరు? దేవుడు ఏర్పరచుకున్న పిల్లలు. దేవుడు అహాబ్కి ఒక అర్హత ఇచ్చిండు, ఒక వరాన్ని ఇచ్చిండు. ఏంది అంటే రాజుని చేసిండు, రాజు ఇంట్లో పుట్టేలాగా అహాబ్ని చేసిండు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఒక అధికారం మనకి ఇచ్చిండు అంటే ఆ అధికారంని మనం దేవుని ఘనత కోసం వాడాలా. ఈ అధికారం నా దగ్గర ఉంది అని మన ఇష్టం వచ్చినట్టుగా మనకి జీవించడానికి దేవుడు మనకి అధికారం ఇయ్యడు. అలాగే అహాబ్కి కూడా రాజు అయ్యే అధికారము దేవుడే ఇచ్చిండు. ఈ అహాబ్ ఏం చేయాలంటే రాజు అయిన తర్వాత దేవుణ్ణే ఘనపరచాలా. కానీ ఈ అహాబు మాత్రము అన్ని దేవునికి కోపం వచ్చే పనిలాగానే చేసిండు. ఎలా అంటే అన్నీ ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ వచ్చిండు. పాపాల వెనుక పాపాలు చేసుకుంటా పోయిండు. కానీ ఎప్పుడైతే పెళ్ళి చేసుకునే వయసు వచ్చిందో పక్కా ఊర్లో పోయి అక్కడ ఒక రాజు ఉన్నాడు, ఆ రాజు వాళ్ళ కూతుర్ని పెళ్ళి చేసుకున్నాడు. ఆమెను పెళ్ళి చేసుకొని భార్యలాగా ఇంటికి తెచ్చుకున్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, అహాబు భార్య పేరేంటి అంటే ఆమె పేరు ఇజిబెల్. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. ఈ ఇజిబెల్ ఎవరు? మనం చాలాసార్లు ఈ పేరుని వింటాం. ఇజిబెల్ ఎవరు అంటే అహాబ్కి భార్య. అహాబ్ ఎవరు అంటే ఇజ్రాయిల్కి రాజు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, వాక్యం ఈరోజు దేవుడు కూడా మీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఏమన్నాడంటే, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కొన్ని పనుల గురించి. కొంతమందితో మనకి దూరం ఉండమని చెప్తున్నారు, కానీ కొన్నిసారి మనం ఏం చేస్తామంటే ఎలాంటి వాళ్ళతో సహవాసం చేసుకుంటాం, ఎలాంటి వాళ్ళతో మనం సహవాసం చేయాలని అనుకుంటామంటే మన ప్రార్థన దేవుని దగ్గర చేరుకోలేకపోతుంది. మన జీవితంలో ప్రార్థన చేస్తూ ఉంటాము, ఇంకా కరువుని మనం చూస్తుంటాం. ఒకవేళ ఈ కరువు మీ లైఫ్లో కూడా, మీ ఇంట్లో కూడా వచ్చిందంటే దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈ ఇజిబెల్ ఆత్మ చాలా డేంజర్ ఆత్మ. ఈ ఆత్మ అనేది సంఘంలో పనిచేస్తూ ఉంటుంది, కానీ ఈ ఆత్మ ముఖ్యంగా పేరెంట్స్లో పనిచేస్తుంది. ఈ ఆత్మ ముఖ్యంగా దేవుని పిల్లల్లో పనిచేస్తుంది. ఈ ఆత్మ కుటుంబంలో, ఫ్యామిలీలో పనిచేస్తూ ఉంటుంది. ఎందుకు ఈ ఆత్మ ఇజిబెల్ ఆత్మ పనిచేస్తుంది? దేవుని పిల్లల్ని దేవుని దగ్గర నుంచి దూరం చేయడానికి. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈ ఇజిబెల్ ఎలాంటి రాణి అంటే ఇజిబెల్ ఒక అన్యురాలే కాకుండా ఆమె ఎప్పుడైతే పెళ్లి చేసుకొని వచ్చింది, వాళ్ళ దేవతల్ని కూడా ఇజ్రాయెల్ దేశానికి తీసుకొని వచ్చింది. ఎక్కడైతే అహాబ్ ఉంటున్నాడో, ఏ ఇంట్లో ఉంటున్నాడో ఆ ఇంట్లో కూడా అహాబు ఇంటికి కూడా తీసుకొని వచ్చింది. అహాబ్ ఏం చేసింది? నా భార్య ఈ దేవతలను తీసుకొని వచ్చింది కదా, వాళ్ళకు కూడా గుడి కట్టిండు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఎప్పుడైతే ఈ పని చేసిండో వెంటనే దేవునికి కోపం వచ్చింది. దేవునికి ఇది నచ్చలేదు. వెంటనే ఏలియా ప్రవక్త లేచిండు, వెళ్ళిండు అహాబ్ దగ్గర వెళ్ళి అంటున్నాడు, రో రాజా, నువ్వు చేసిన పని ఏది బాగలేదు, అందుకే దేవుడు ఈ దేశానికి కరువు తీసుకొని వస్తాడు. నేను చెప్పేదాకా ఇక వర్షమే ఎక్కడ పడదు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, కొన్నిసార్లు తప్పు నిర్ణయాలు ఒక్కరు తీసుకుంటారు,
దానికి అర్థం ఏమవుతుంది అంటే కొంతమంది మనతో ఉన్నోళ్ళు కూడా అదే అనుభవించాల్సి వస్తుంది, కరువుని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, అహాబ్ చేసిన తప్పుకి అహాబ్తో ఉండే వాళ్ళు కూడా ఆ కరువుని చూసినారు. ఆ చుట్టుపక్క ఉన్నోళ్ళు కూడా, ఇజ్రాయెల్ ప్రజలు కూడా అదే కరువుని చూసుకుంటూ వచ్చినారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఎందుకంటే దేవుని చిత్తంలో పెళ్లి చేసుకోలేదు, ఇష్టం నచ్చింది ఆయన చేసుకున్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్,